ఈ వీడియోలో మీకు తీసుకొస్తున్నటువంటి అంశం ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్కు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయో ఇంకా అవి పూర్తి స్థాయిలో తెలంగాణలో అమల్లోకి రాలేదు. చాలామంది రెవెన్యూ ఆఫీసుల్లో ఇంకా ఇవ్వడం లేదు. దానికి సంబంధించిన రిజర్వేషన్ పత్రాలు, ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని చెప్పడం జరుగుతుంది. స్పష్టమైన సూచనలు వచ్చిన తర్వాతనే వాటిని జారీ చేస్తామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే జారీ అయిన కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగ ప్రకటనలకు ఈ నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఇంకా ఈ ధృవీకరణ పత్రం జారీ చేయలేదు, మార్గదర్శకాలకు సంబంధించి రాలేదు. కాబట్టి చాలామంది అభ్యర్థులు కొంతవరకు దీనికి సంబంధించిన వేదనలో ఊరు. కొంతమంది కింద నాకు చాలా వీడియోస్ కూడా నేను ఏదైతే 103 అమెండ్మెంట్ యాక్ట్ చేసినో దానికి సంబంధించి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన మోడల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది దాని కింద కూడా చాలామంది కామెంట్ పెట్టడం జరుగుతుంది, ఇంకా మా కాడ రాలేదని. సో మీ కాడనే కాదు, దాదాపుగా స్టేట్లో ఇంకా అలాంటి మార్గదర్శకాలు రాలేదు కాబట్టి దాదాపుగా ఇంకా ఏం సిద్ధం కాలేదు. ఇది అండి ఈ వీడియో సంబంధించిన సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ కామెంట్ షేర్ చేస్తూ ఇంకా మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.